ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఎటువంటి తగాదాలు ప్రలోభాలకి లోనవకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చీమకుర్తి సిఐ దుర్గాప్రసాద్ తెలియజేశారు. ముందుగా చీమకుర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా చీమకుర్తి పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు. చీమకుర్తి మండలంలో అదేవిధంగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగితే చీమకుర్తి పోలీస్ శాఖకు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. చీమకుర్తి మండల ప్రజలందరికీ కూడా నమస్కారం. రాబో 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా గ్రామాల్లో ఇంతకుముందు గొడవలు జరిగిన గ్రామాలు ఎలక్షన్స్ టైంలో కానీ అంతకుముందు కానీ చిన్న చిన్న గొడవలు జరిగిన గ్రామాల్లో ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వతంత్రంగా తమ ఓటు హక్కు తాము వినియోగించుకునే విధంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని నింపేదానికి పోలీస్ పరంగా ఈ రోజు నుంచి కూడా గ్రామాలన్నింటిలో కూడా మన ఓటర్ సెక్యూరిటీ ఫోర్స్ మేమంతా కలిసి కవాతు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరి ప్రలోభాలకు భయపడకుండా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా గొడవలు లేకుండా ఉండేదానికి ప్రతి గ్రామంలో కూడా బిఎస్ఎఫ్తో కవాతు నిర్వహించడం జరుగుతుంది. మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. పోలీస్ ఫోర్స్ ఎప్పుడు కూడా కంటిన్యూగా ఇక్కడి నుంచి గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. ఎటువంటి సమాచారాన్ని కూడా మాకు ఇవ్వాల్సిందిగా తెలియపరుచుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా ఎలక్షన్స్ సజావుగా జరిగేదాన్ని సహకరించాలని చీమకుర్తి పోలీస్ వారి తరఫు నుంచి